ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము. ప్రస్తావన. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ. దక్షిణ మీమాంస. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. ప్రస్తావన. గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యనో వర్ణించితిని. ఈ అధ్యాయములో రతన్జీ వాడియా అను వానిని బాబా ఆశీర్వదించి సంతానమునెట్లు కలుగజేసనో వర్ణించదము. ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా నుండును. వారు నడిచినా, భుజించినా, మాట్లాడినా, ఏ పని చేసినను అన్నియూ మధురముగా నుండును. వారి జీవితము మూర్త్యభివించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి అందుంచుకున్న నిమిత్తము వారిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచములోని జనులందరూ హాయిగా ఉండవలెనని బాబా ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయము అనగా ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది. కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను. కనుక మనం ఎప్పుడునూ బద్ధకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును, దాని ముఖ్యోద్దేశము అయిన మోక్షమును సంపాదించవలెను. ప్రతినిత్యము సాయిలీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సును వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తి అందుంచుకొనుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకొనచో నీ మనసులోని చాంచల్యమంతయూ పోవును. ఇటులే కొనసాగని ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదు. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడుండెను. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనమును ఆర్జించెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలుగా ఐశ్వర్యముతో తులతూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతోషముతో కనిపించేవాడు. కానీ లోపల వాస్తవముగా అట్లుండేటివాడు కాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగానున్న వారొక్కరూ లేరు. ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో ఉండెను. అతడు ఔదార్యము గలవాడు, దానధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండెడివాడు. అందరికీ అన్ని విధములా సహాయం చేయుచుండువాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషముగా ఉన్నాడని అనుకునిది. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానం లేకపోవచ్చే నిరుత్సాహి అయి ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుస లేని సంగీతము వలె